అయినా మీరు అందరు మాట్లాడితే మంచిగా పోతుందని నరసన్న నాకు లాస్ట్కి ఇచ్చి మూసి సుందరీకరణ పేరుతో జరుగుతున్నటువంటి వాదనలు వివాదాలు దీనికి సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఈ కార్యక్రమ సభాధ్యక్షులు తెలంగాణ సోషల్ ఫౌండేషన్ చైర్పర్సన్ ఓఎన్ఆర్ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి ప్రజా వాగ్గేయకారుడు శాసన మండలి సభ్యులు, నాకు కూడా వ్యక్తిగతంగా అత్యంత ఆప్తులు అన్న గోరెటి వెంకన్న గారు, తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ జేఏసీ చైర్పర్సన్గా పనిచేసినటువంటి పెద్దలు మాజీ గ్రంథాలయ చైర్పర్సన్ శ్రీధర్ గారు, మాజీ వీసీ గారు సీతారాం గారు, శ్యామల గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మూసి ప్రక్షాళన జరగాలనా సుందరీకరణ జరగాలనా అనేటువంటి చర్చ వచ్చే ముందు నా ఉద్దేశంలో అయితే మూసి ప్రక్షాళన కంటే ముందు రేవంత్ రెడ్డి మూతి ప్రక్షాళన జరగాలి నా ఉద్దేశంలో అయితే. ఎందుకంటే ఇందాక నరసన్న గుర్తు చేసినట్టు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సినటువంటి భాష లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ రాజకీయాల్లో ఉండేటువంటి ఒక మంచి పరిపక్వతను ప్రదర్శించకుండా చిన్నపిల్లాడి చేష్టలు, ఇది నేను చెప్తున్న మాట కదా, ఆయన్నే చెప్పింది. ఏమని చెప్పిందంటే, నేను చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే, నాయకులు ఇబ్బంది పడుతుంటే నాకు దాంట్లో మజా వస్తుంది, షాడిస్ట్ లెక్క అనిపిస్తుంది నాకు అని ఆయన చెప్పిన మాట నేనేం చెప్తాను. అంటే ఉద్దేశం ఏంది ఇక్కడ అంటే, రేవంత్ రెడ్డి ఒక షాడిస్టు, రేవంత్ రెడ్డి ఒక సైకో, అది ఆయన చెప్పినటువంటి మాటనే నేను చెప్తున్నది కాదు, దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆ సైకో అటువంటి షాడిస్ట్ లాంటి ఒక మెంటాలిటీతోని నియంతృత్వ ధోరణితో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే ప్రజలని విధ్వంసం చేసే విధంగానే ఉంటాయి. దానికోసం ఆ మాట నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. మూసి ప్రక్షాళనకు ఎవరు వ్యతిరేకం కాదు. పోయినటువంటి ప్రభుత్వంలో నేను కూడా శాసనసభ్యునిగా ఉన్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేటీఆర్ గారు మంత్రివర్యులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో దాదాపు 16,000 కోట్ల రూపాయలతోని మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ను పెట్టుకున్న తర్వాత దానికి చైర్పర్సన్గా సుధీర్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే గారు ఉండే. ఆ 16,000 కోట్ల రూపాయలతోని మూసికి సంబంధించినటువంటి ప్రక్షాళన ఎట్లా చేయాలనేటువంటిది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్నాం. ఈరోజు మేము అడుగుతున్నది కూడా ప్రధానంగా ఏంటంటే సింపుల్ పాయింట్, 16,000 కోట్ల రూపాయలతో చేయగలిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు దానిని ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలకు పెంచవలసినటువంటి పరిస్థితి దేనికి వచ్చింది, దేనికి పెరిగింది, దానికి కారణం ఏంది అంటే 16,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు చేరుకుందంటేనే దీంట్లో కుట్ర దాగి ఉన్నది, దీంట్లో స్కామ్ దాగి ఉన్నది, దీంట్లో నీ వ్యక్తిగతమైనటువంటి వాంఛ దాగి ఉన్నది. నీ యొక్క సీటుని నిలుపుకోవడం కోసం ప్రతి నెలా చెల్లించాల్సినటువంటి ముడుపులు ఏదైతే ఉన్నాయో ఆ ముడుపులని సృష్టించుకోవడం కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ని రూపకల్పన చేసి దాంట్లోకి వెళ్ళి ముడుపులను తీసుకొని వచ్చి అధిష్టానానికి చెల్లించుకొని నీ సీటును కాపాడుకోవాలి, అధిష్టానానికి చెల్లించుకొని కేరళ ఎన్నికలకు ఇవ్వాలి, అధిష్టానానికి చెల్లించుకొని తమిళనాడు ఎన్నికలకు ఇవ్వాలి, అధిష్టానానికి చెల్లించుకొని బెంగాల్ ఎన్నికలకు ఇవ్వాలి. భారతదేశం మొత్తంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. కర్ణాటకలో తెలంగాణ, సరే హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం, దాని కాడ వచ్చేది లేదు సచ్చేది లేదు. కాంగ్రెస్తో ఉన్నాయన కూడా శివకుమార్ నేను ఏమిటి ఇస్తాను ఊరికే నాకు అర్థం కాదు, నన్ను ముఖ్యమంత్రి చేసి తర్వాత ఆలోచిస్తానని చెప్పేసి ఆయన చేసింది. మిలిగింది ఒక తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫైనాన్స్ ఆర్గనైజ్ చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి మీద పెట్టి ఇక్కడి నుంచి పైసలు పంపాలి. ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ అనేది ఏటీఎం అయిపోయింది. ఆ క్రమంలో జరుగుతున్నటువంటి 2 పెద్ద కుట్రలు, ఒకటి మూసి ప్రక్షాళన పేరుతోని, 2 హిల్ట్ పాలసీ పేరుతో ఏదైతే ఇండస్ట్రియల్ భూములని జోన్ కన్వర్షన్ చేసి వాళ్ళకి అమ్ముకునే వెసులుబాటు కల్పించడం కోసం తీసుకునేటువంటి నిర్ణయం ఉన్నది ఏదైతే ఉన్నదో దాని మీద, అదే సందర్భంలో మూసి ప్రక్షాళన బ్యూటిఫికేషన్ ఏదైనా కావచ్చు, దీంతో తీసుకున్నటువంటి ఈ రెండింటి మీద వారి యొక్క టార్గెట్ మినిమం ఇక్కడి నుంచి ఒక 75,000 కోట్లు, అక్కడి నుంచి ఒక 75,000 కోట్లు, మినిమం 1,50,000 కోట్ల అవినీతికి అంగరంగ వైభవంగా అధికారికంగా ఎవరికి చిక్కకుండా ఎవరికి దొరకకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలనకు లోబడి ఏ విధంగా 1,50,000 కోట్ల రూపాయల స్కామ్ చేయొచ్చో దానికోసం రూపకల్పన చేసినటువంటి ఇవి 2 పాలసీ. ఒకటి హిల్ట్ పాలసీ, ఒకటి మూసి సుందరీకరణ. చెప్పినటువంటిది ఏంటంటే 16,000 కోట్ల రూపాయలతోని మూసి సుందరీకరణ అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేసినప్పుడు
ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏంటంటే మూసి సుందరీకరణ చేద్దాము, అసలు ఎంత పొడుగున్నది, ఎక్కడ కలుషితమవుతున్నది, దీని మీద సమగ్రమైనటువంటి రిపోర్ట్ కావాలని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారు కేవలం 3 నెలల సమయం మాత్రమే అడిగారు. 3 నెలలు నాకు రిపోర్ట్ కావాలని చెప్పేసి అధికారులను అడిగారు. కానీ సమగ్రమైనటువంటి రిపోర్ట్ని తయారు చేసి అధికారులు ఇవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది. అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇందాక మీరు చెప్పే రూట్ కాజ్ ఏదైతే ఉన్నదో అల్లకి రావాల్సినటువంటి వ్యర్థాలను ఎట్లా ఆపాలి, ఇండస్ట్రియల్కి వచ్చేటువంటి వాటిని ఎట్లా ఆపాలి, దాని కంటిన్యూషన్లు ఏం చేయాలంటే మరి నాల కావాలి, అది మూసిలో కలవద్దు. మరి నాలాలు కావాలంటే ఏం చేయాలి? నాలా సపరేటు, నాలా స్ట్రాటజికల్ డెవలప్మెంట్ ప్లాన్ సపరేట్గా చేసి దానికి సపరేట్ నిధులు సమీకరించి దానికోసం సపరేట్గా నిధులు పెట్టి దాదాపు 1200 కోట్లు పెట్టి నాలాని ఎట్లా డెవలప్ చేయాలి. దానివల్ల దీంట్లోకి వచ్చేటువంటి వ్యర్థాలను మరలించడానికి ఏం అవకాశం ఉంది. అదే సందర్భంలో ఉన్నటువంటి మూసి మీద ఎస్టీపీ ప్లాంట్ అని ఎన్ని తీసుకురావాలి, దాదాపు అప్పుడు ప్రతిపాదించింది 70 ప్రతిపాదించింది. ఆ రోజు కేటీఆర్ గారు వారికి వచ్చిన రిపోర్ట్ తర్వాత ప్రతిపాదించినవి 70లో మొట్టమొదటిగా బడ్జెట్ కేటాయించి ఆ రోజుకు మొత్తం స్టార్ట్ చేసినాయి 31 లేదా 32. అవన్నీ కూడా కంప్లీట్ ఎప్పుడైనా అంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక కంప్లీట్ అయ్యి, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్ అయ్యి ప్రారంభం జరగలే. కానీ రావాల్సినటువంటి ఫండ్స్ ఏదైతే చివరి దశలో ఉన్నప్పుడు వాటికి ఇచ్చి ఫండ్స్ ఆ 31ని కంప్లీట్ చేసేసి పోయి కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేయొచ్చు. కానీ 2 సంవత్సరాలుగా పని చేయట్లేదు. నిన్న మొన్న కొన్ని ఓపెన్ చేసాం, ఒక 5-6 మొన్న ఒక రోజు ఓపెన్ చేసాం. చాలా తక్కువ అమౌంట్ కావాలి, వాటిని ఇచ్చేసేస్తే ఆ 31 స్టార్ట్ అయిపోతాయి. 31 స్టార్ట్ అయితే ఏమవుతుంది, ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ స్టార్ట్ అయితే మూసి కొద్ది మేరకు శుద్ధి చేయబడుతుంది. అది ఒకవేళ శుద్ధి అయింది అనుకో, ఆల్రెడీ మంచిగానే వస్తున్నాయి కదా, వాటరు వాసన రావట్లేదు కదా, శుద్ధి చేసిన తర్వాత వాటర్ వస్తున్న తర్వాత మళ్ళీ 1,50,000 కోట్ల పైసలు ఎందుకు అని చెప్పేసి ప్రజలు అడుగుతారు. కాబట్టి అది జరుగుతుంది. దాంతోపాటు 70లో 31 పోయిన తర్వాత మిగిలినటువంటి 39 లేదా 38కి కూడా ఆల్రెడీ అమృత్ స్కీమ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో ఆ అమృత్ స్కీమ్ ద్వారా శాంక్షన్ అయ్యి ఉంది. వాటికి కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయి ఉన్నది. కానీ అమృత్ స్కీమ్లో ఉండేటువంటి పాలసీ ఏంది, 10% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి, 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది డబ్బులు. మరి ఆ 10% కడతావా నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు దాకా కట్టలేదు. మరి 10% నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనుక కడితే 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ మిగిలిన 38 కూడా కంప్లీట్ అవుతాయి కదా. 70 సివరేజెస్ ప్లాంట్ కనుక కంప్లీట్ అయిపోతే మూసికి సంబంధించినటువంటి కనీసం 10%, 20%, 30% ఎంతో అంత 50% కనీసం శుద్ధి చేయబడుతుంది కదా. కానీ ఇవి చేయడు. అమృత పథకం ద్వారా వచ్చిన దానికి ఒక 10% అమౌంట్ పే చేస్తే 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రెడీగా ఉన్నాక. ఈ 10% ఇప్పటికి పే చేస్తే 2.5 సంవత్సరాల నుంచి మిగిలినటువంటి 38 నేను చెప్పేది వచ్చినటువంటి 31 ఆల్రెడీ నడుస్తున్నాయి, అయిపోయినాయి. ఏంది కారణం? ఇవి కంప్లీట్ అయితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. దేనికి రా రేవంత్ రెడ్డి లక్షన్నర అని చెప్పేసి నన్ను అడుగుతారు, 1,00,000 కోట్లు ఎందుకు పెట్టినా నన్ను అడుగుతారు. కాబట్టి ఏం చేయాలి, వాటిని పక్కకి పెట్టేసేయాలి, ప్రజలకు అర్థం కాకుండా చేయాలి. ఆయనకు తెలిసింది ఒకటే ఒక దందా, రియల్ ఎస్టేట్. ఆయన చెప్తాడు రియల్ ఎస్టేట్కు కాపీరైట్స్ నాకే ఉన్నాయంటాడు. ఆయన అంటాడు మాట్లాడుతా రియల్ ఎస్టేట్కు కాపీరైట్స్ ఉన్నాయి నాకు అంటాడు. కానీ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అనేటోడు రియల్ ఎస్టేట్ కాదురా ఆయన చేయాల్సింది. ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ కాదు చేయాల్సింది, ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలనలో భాగంగా ప్రజలకు ఏం కావాలనో దాన్ని అందించాల్సినటువంటి బాధ్యత. పారిశ్రామికీకరణ కావాల్సిందే, ఇండస్ట్రీస్ రావాల్సిందే, మూసి సుందరీకరణ చేయాల్సిందే, ప్రజలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా నువ్వే కదా చేయాల్సింది, బాధ్యత నీదే కదా. ఇందాక ఓఎన్ఆర్ గారు గుర్తు చేశారు, ఇదే మేనిఫెస్టో ఖురాన్ అన్నావు, బైబిల్ అన్నావు, 420 హామీలు ఉన్నాయి, 6 గ్యారంటీల్లో 13 పథకాలు ఉన్నాయి, వాటిని కదా కంప్లీట్ చేయాల్సింది నువ్వు. మూసి సుందరీకరణ కానీ గాంధీ సరోవర్ పేరుతో ఆయన పెట్టేటువంటి విగ్రహం కానీ మేనిఫెస్టోలో లేనప్పుడు నువ్వు ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన విషయం ఏంటిది అని ఓనర్స్ అని అన్నాడు. ఇందాక నంద్యాల నరసింహారెడ్డి గారు అన్నారు, నువ్వు ప్రయారిటైజ్ ఏం చేసుకుంటావు, దేన్ని పోస్తే రూపాయి లేదు, ఢిల్లీ పోతే చెప్పుల దొంగ లెక్క చూస్తారు, ఏం చేయమంటారు మరి నన్ను అని నువ్వే మాట్లాడతావు. మళ్ళీ ఇప్పుడు మాత్రం 5,000 కోట్ల రూపాయలతో విగ్రహాన్ని కడతాను. దేనికోసం, ఎవరి కోసం? ప్రజలు అడిగిర్రా? పోనీ నిజంగా నీకు బఫర్ జోన్ మీదనో, ఎఫ్టీఐల మీదనో, రిస్ట్రిక్టెడ్ ఏరియా మీదనో, ప్రొటెక్టెడ్ ఏరియా మీదనో నిజంగా అవగాహన ఉంటే ఓకే, మనం కూడా మాట్లాడవచ్చు. దేవాదులు ఏ బేసింది ఉందని చెప్పేసి అందరం కూర్చున్నప్పుడు అధికారులు నువ్వే దేవాదుల గోదావరి బేసినేనా? నీ అమ్మ నువ్వు ముఖ్యమంత్రివి, దేవాదుల ఏ బేసిన్ ఉందో తెలియదు. నిన్ను నమ్మి ఎట్లా ప్రజలు ఇప్పుడు నువ్వు సుందరీకరణ చేస్తా అంటే దీనికి ఏ బేసిన్ ఉందో తెలియనోడు, మూసి ఎడబుట్టిందో తెలియదు, అసలు మూసిగా పేరు ఏడుకొచ్చిన తర్వాత మారుతుందో తెలియదు. చెప్పమను రాయండి. ఇక వికారాబాద్లో ఆడ బుట్టకాడు ఇప్పుడు అది రాడారు ఒకటి పర్మిషన్ ఇచ్చాడు నావి వాళ్ళకు,
అంటే మూసి పుట్టుక ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో తల్లి గర్భంలోనే చంపేస్తుంటారు రేవంత్ రెడ్డి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రక్షాళన దేవుడెరుగు. ఎక్కడైతే ఆ గుట్టలలోకి వెళ్ళి అనంతగిరి గుట్టలలోకి వెళ్ళి మూసేది పుడుతుందని చెప్పేసి మనం అనుకుంటున్నామో అక్కడ నువ్వు నావీ వాళ్ళకు రాడార్కి నువ్వు పర్మిషన్ ఇచ్చినావు. ఆ రేడియేషన్తో ఫస్ట్ నదే చచ్చిపోతుండే, పర్యావరణమే చచ్చిపోతుండే. తల్లి గర్భంలోనే మూసిని చంపుతున్నాడు రేవంత్ రెడ్డి. వానికి మూసి మీద ప్రేమ ఎట్లుంటుంది, దాన్ని బ్యూటిఫికేషన్ ఎట్లా చేస్తున్నాడు అంటున్నా నా పాయింట్. వచ్చిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఎప్పుడు ట్రయాంగిల్ ఇటు నుంచి మూసా వస్తుంది, అటు నుంచి ఈసా వస్తుంది. రెండు కలిసిన తర్వాత గాంధీ సరోవర్ దగ్గర అనుకుంటా పాయింట్లో మూసి అవుతుంది, బాబుగాడి దగ్గర మూసి అవుతుంది. అసలు మూసి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వాడపల్లి దాకా కలిసింది అనుకుంటే 250 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 250 కిలోమీటర్లు. 2500 కిలోమీటర్లు ఉన్న గంగా నది ప్రక్షాళన కోసం ఇందాక సీతారాం గారు చెప్పినట్టు 49,000 కోట్లు పెట్టిర్రు. అది 2 సంవత్సరాలు 2 బడ్జెట్లో పెట్టారు, ఒకసారి పెట్టలే. కేంద్ర ప్రభుత్వం 2 ఫేజెస్లో ఫస్ట్ ఒక బడ్జెట్లో దాదాపు 24,000 కోట్లు, రెండో బడ్జెట్ 24,000 కోట్లు పెట్టారు. 2,500 కిలోమీటర్లు ఉన్నటువంటి గంగా నది ప్రక్షాళన దానికి ఘాట్లు గీట్లతో కడితే 250 కిలోమీటర్లు ఉన్నటువంటి మూసికి మళ్ళీ 250 చేయటం 54 కిలోమీటర్లు చెప్తుండు. 54 కిలోమీటర్లకు 1,50,000 కోట్లు కావాలంటాడు. ఎట్లయితుంది? ఏంది లెక్క? ఏ లెక్క ప్రకారం అవుతుంది? ఇంకా నేను సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ మాటల ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే దాదాపు 10,000 కుటుంబాలు రోడ్డున పడతాయని రాస్తారు మన వాళ్ళు చెప్పే రప్పు లెక్క. 10,000 కుటుంబాలు దీపారు వాళ్ళు చెప్పే మాట 10,070 కుటుంబాలు రోడ్డున పడతాయి అంటారు. నేను సింపుల్గా ఏమంటున్నానంటే కాకి లెక్క కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తే కూడా 10,000 కోట్లు అయితే లేవు కదా. నీ 1,50,000 కోట్లల్లా కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చి దండం పెడతారా జర పక్క జరుగు ఇక్కడ కట్టుకుంటా అని అడిగితే కూడా 10,000 కోట్లు అవుతుంది. మరి 1,50,000 కోట్లు దేనికి అవుతున్నాయి? 1,50,000 కోట్లకు లెక్క అయితే ఉండాలి కదా. నాకు ఎంత ఆలోచన దొరకలేదు. దేనికి అవుతున్నాయి రా నాయన? మరి 10,000 కోట్లు అవుతున్నాయి. అదే అంటున్నా, దొరకకుండా చేస్తే ఫస్ట్ నేనే చెప్తాను కదా. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా పరిపాలన ప్రకారము 1,50,000 కోట్ల అవినీతి ఎట్లా చేయాలను మంచిగా ప్లాన్ చేసుకుని చేస్తున్నాడు. అది కుట్ర. 16,000 కోట్లలో అయిపోయే దాంట్లో ఈ ఎస్టీపీలు ఉన్నాయి, నాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, రోడ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఫ్లైఓవర్స్ ఉన్నాయి, 15 వంతెనలు ఉన్నాయి. 15 వంతెనలు ఏంటంటే ఆ వంతెనలు కూడా మూసి మీద ఈస్ట్ వెస్ట్ కలుపుతందుకు ట్రాఫిక్ సమస్యను నియంత్రిస్తేందుకు 15 వంతెనలు కట్టి ఆ వంతెనలు కూడా చెక్ డ్యామ్స్, నథింగ్ బట్ రోడ్ డ్యామ్స్ అంటాం. అంటే మా కిందికి వాటర్ ఆపుతుంది, పైన రోడ్డు ఉంటుంది. ఎందుకు అంటే వచ్చినటువంటి వ్యర్థాలను ఆపడానికి ట్రీట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ వరద ఎక్కువ వచ్చినా కూడా వాటిని తట్టుకోవడానికి కింద ఇమీడియట్గా ఇబ్బంది కాకుండా ఉండడం కోసం పనికొస్తుందని చెప్పేసి 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం పెట్టుకున్న 16,000 కోట్ల అది కూడా ఉన్నాయి. 15 వంతెనలు ఉన్నాయి, ఈ 80 సివరేజెస్ ప్లాంట్లు ఉన్నాయి, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ ఉంది, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఉంది. ఇవన్నీ దీంతో పాటుగా ఏదైతే పైన ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాను పెంచుకోవడం వల్ల ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డటువంటి వాటర్ నదిలోకి రావడం వల్ల నది ప్రవాహం పెరుగుతుంది. ఆ ప్రవాహం ఎప్పుడు ఉండడం వల్ల శుద్ధీకరణ జరుగుతున్నటువంటి మన వాళ్ళు చెప్పారు. క్యాచ్మెంట్ ఏరియాలో కూడా దాదాపు మొత్తం కబ్జాకు గురైపోతుంది. నీకు పడ్డటువంటి వాటర్ అసలు మూసికి చేరే పరిస్థితి కనపడతలేదు. ఆ మూసి కానుకొని ఆదిత్య బిల్డర్స్ కడుతున్నాడు. ఇప్పుడు ఆయన మూసిలే కడుతున్నాడు. మూసిలో కడితే ఆ నుంచి ఓ రోజు కేటీఆర్ గారు అందరం కలిసిపోతుంటే బండ్ల చూసి ఇదేం మొత్తం మూసిలే కడుతున్నారు. వారే మంత్రి. విచిత్రం ఏంటంటే వారే మంత్రి, మున్సిపల్ మంత్రి. అంటే పర్మిషన్ ఉన్నట్టు సార్ వచ్చినట్టు అట్లా పర్మిషన్ ఇస్తారు. ఎవరిచ్చి పర్మిషన్ అని చెప్పి ఆఫీస్కి పోయిన తర్వాత మొత్తం ఫైల్ తెప్పించుకొని ఇంత అన్యాయంగా పర్మిషన్ ఎట్లిస్తారని చెప్పి పర్మిషన్ క్యాన్సిల్ చేసి హెచ్ఎండీ నుంచి పర్మిషన్ వచ్చింది. హెచ్ఎండీ నుంచి పర్మిషన్ వస్తే ఆదిత్య బిల్డర్స్ దాన్ని కేటీఆర్ గారు ఆఫీస్కి ఫైల్ తెప్పించుకొని క్యాన్సిల్ చేసిన దాన్ని మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ది గ్రేట్ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆ పర్మిషన్ ఇప్పిస్తేందుకు అందులో పార్ట్నర్షిప్ తీసుకొని ఆదిత్య బిల్డర్స్ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ కడుతున్నారు. మరి ఎట్లున్నట్టురా నీకు మూసి మీద ప్రేమ? నీ ముఖ్యమంత్రికి మూసి మీద ప్రేమ లేదు, నీ ఉప ముఖ్యమంత్రికి మూసి మీద ప్రేమ లేదు. కానీ మూసి సుందరీకరణ అని చెప్పేసి మేము చేస్తూ ఉంటే ప్రక్షాళన చేస్తూ ఉంటే నల్గొండ వాళ్ళు అడ్డం పడతారు, లేకపోతే నల్గొండ వాళ్ళకి ఇబ్బంది అవుతుంటే లీడర్ మాట్లాడుతున్నారు. నా కాన్సెన్స్ లేకుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో చాలా పారుతుంది. పైనుంచి వచ్చేటువంటి బిక్కేర్ వాగు మూసి కలిసిన తర్వాత చాలా దూరం పారుతుంది. మూసికి అవతల పక్క ఉంటుంది, నా కాన్సెన్స్ మూసికి ఇవతల పక్క ఉంటుంది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను అక్కడ వ్యవహరించిన, అక్కడ ఉన్నటువంటిది కూడా తెలుసు. కానీ వాస్తవాలని పక్కకు పెట్టి వాస్తవాలను వక్రీకరించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మాత్రం శుద్ధ తప్పు. ఎందుకంటే సింపుల్ ఆ ఇచ్చినటువంటి డిజైన్ ఏదైతే ఇప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని ఇచ్చారు కదా, డిపిఆర్ తయారు చేయమని ఇచ్చినటువంటి సంస్థ, ఆ సంస్థ కూడా 160 కోట్ల రూపాయలతో బ్లాక్ లిస్ట్లో ఉన్నది. ఏం పేరు అది? మెయిన్ హర్త. 160 కోట్ల రూపాయలతోనే బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి సంస్థకు
ఈ బ్లాక్ మెయిలర్ గారు ఇచ్చిండు రిజైన్ చేయమని చెప్పి. అట్లా అంటే దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వానికి అనుకూలంగా వ్యవహరించి వానికి కావాల్సిన రీతిలో ఎవడైతే ప్లాన్ చేసి ఇస్తాడో వాడిని పెట్టుకున్నాడు. వాడు ఓడి ఉంటాడు. దొంగకి ఇంకోటి సహకరించాలంటే వాడు దొంగే కావాలి కదా. కాబట్టి బ్లాక్ లిస్ట్ ఉన్నటువంటి దొంగను దొలాడుకొని వచ్చి ఆ దీపార్ తయారు చేయమని చెప్పి అప్పచెప్పి 3000 ఎకరాలు ఆడ ఉన్నటువంటి మరి ఇమ్లివాన్ని ఏం చేయాలి, ఆడ ఉన్నటువంటి రేస్ కోర్స్ని ఏం చేయాలి, ఆడ ఉన్నటువంటి హైకోర్టుని ఏం చేయాలి. ఇప్పుడు ఇమ్లివాన్ అయితే మరి మూసీలనే ఉంటుంది, అందరూ తెలిసి చిన్న పని చూస్తున్నాం. ఫస్ట్ నువ్వు దాని కదా కులగొట్టాల్సింది. మరి మధు పార్క్ కాడికి పోయినా బాగానే ఉంది. అసలు ఈయనకు అవగాహన ఏంటంటే ఎప్పుడైతే బఫర్ జోన్ అనేటువంటిది పెట్టుకున్నారో ఆ అపార్ట్మెంట్ కట్టే నాటికి ఉన్నటువంటి బఫర్ జోన్ 12 మీటర్లే ఉంది. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 12 మీటర్ల బఫర్ జోన్ 12 మీటర్ వదిలిపెట్టే కట్టుకో. నువ్వే పర్మిషన్ ఇచ్చినావు. నా తెలిసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్ అది. గవర్నమెంట్ పర్మిషన్ నువ్వు ఇన్ ద సెన్స్ సిస్టమ్ కదా, నువ్వా నేనన్నది కాదు, కానీ కంటిన్యూస్ ప్రాసెస్లో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. తర్వాత కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నెంబర్ 7 తీసుకొని వచ్చి బఫర్ జోన్ 50 మీటర్లు చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బఫర్ జోన్ 50 మీటర్లు అంటూ ఒక జీవో నెంబర్ 7 ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ జీవోని అడాప్ట్ చేస్తూ మనం 168 జీవో ఇచ్చినాం. దాన్ని అడాప్ట్ చేసుకుంటూ 168 జీవో ఇచ్చినాం. మనం కూడా 50 మీటర్లే బఫర్ జోన్ అని చెప్పినాం. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? 12 తర్వాత జరిగినాయి. 12 తర్వాత జరిగినప్పుడు ఏముంటుందంటే ఇప్పుడు కట్టుకునేటువంటి కొత్త నిర్మాణాలకు అది వర్తిస్తుంది తప్ప నువ్వు దాని పాత నిర్మాణానికి చూపించుకోలేకపోతా అంటే ఎట్లయితుంది? రేపు పొద్దుగాల అధికారం మారిన తర్వాత నేను ఇష్టం వచ్చినట్టు ఒక రూల్ కొత్తది పెట్టేసి 100 గజాల జాగాలు 50 గజాలు కట్టాలని నేను అంటే అన్నిల మీద పడి 50 గజాలు కూడా కొట్టాలి. ఏ నియమము ఏ చట్టము ఎప్పుడు తీసుకొచ్చినా అది ఎట్లుంటుంది అంటే ఏ రోజైతే తీసుకొచ్చి నువ్వు యాక్ట్ పాస్ చేసుకో, బిల్లు పాస్ చేసుకొని గవర్నర్ సంతకం తీసుకొని యాక్ట్గా రూపాంతరం చెందుతుందో దాని తర్వాతనే అమల్లోకి వస్తుంది. కాదు ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అవుతుంది, గతానికి ఎఫెక్ట్ కాదు, భవిష్యత్తుకి ఎఫెక్ట్ అవుతుంది ఏ చట్టమైనా సరే. కానీ మరి నువ్వు ఇవాళ తీసుకొని వచ్చి 50 మీటర్ల బఫర్ జోన్ అనుకుంటున్నాం కాబట్టి కూలగొట్టాలంటే నీకంటే ముందున్నటువంటి పర్మిషన్ పోనీ మరి కూలగొట్ట అక్కడ ఏం చేస్తున్నావు? మళ్ళీ ఆడ గాంధీ బొమ్మ ఆనే కడతా అంటు. మరి మధు పార్క్ అపార్ట్మెంట్కి ఏమో బఫర్ జోన్ ఉంటుంది, మరి గాంధీ బొమ్మకు ఉండదా బఫర్ జోన్? కొన్ని ఇందాక చెప్పినటువంటి ఓంకారేశ్వరి కడతా అంటున్నారు, నదిలో కడతా అంటున్నారు, మొత్తం నదిలనే కడతా అంటున్నారు. మరి గుడికి లేదా బఫర్ జోన్? నదిలనే కడతా అంటున్నావు కదా. అంటే ఏంది ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్ర అంటే ఏదైతే కార్పొరేట్ సంస్థలతోని ములాఖాత్ అయి వాళ్ళని మెప్పించడం కోసం ఇంత సమీకరించి మీకు ఇస్తా, ఇందాక మీరు చెప్పారు కదా నైట్ లైఫ్ అన్నట్టుగాను ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ పార్క్ అన్నట్టుగాను ఏదో ఒక పేరుతో డెవలప్ చేస్తా అంటుంది కదా. ఇందాక చెప్పారు ప్రొఫెసర్ గారు సబర్మతి పోయొచ్చినాను. సబర్మతిలో కూడా ఇదే మీరు అన్న 14% డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డెవలప్మెంట్ చేసి రెస్టారెంట్ బిల్డప్ చేసి తర్వాత పిల్లల పార్కులు బిల్డ్ చేసి తర్వాత పార్కింగ్ ఏరియాలు బిల్డ్ చేశారు కదా. ఈ రోజు ఇప్పుడు యాసిడ్గా మనం పోయి చూద్దాం, అక్కడ ఒక్క రెస్టారెంట్ ఓపెన్ లేదు. ఎందుకు బంద్ చేస్తున్నావు అంటే ఒకడు వస్తలేడు, వాడు ఇంట్లో లేడు, సబర్మతి అని పెట్టారు, డెవలప్మెంట్ అన్నారు, ఇక్కడ రెస్టారెంట్ కట్టారు, అక్కడ కంపు కొడుతుంది, వచ్చి తింటాడు అన్న చెప్పినట్టు. ఇక మన చికెన్ వాసన వస్తుంది కదా దళిచినది కేసులో మురికి కంపు కొడుతున్నట్టుగానే నువ్వు రెస్టారెంట్ మంచిగానే చేసినావు, సబర్మతిలో వాసన వస్తుంది, కింద పార్కింగ్ వాళ్ళు ఉన్నారు, ఆ పార్కింగ్ వాడు పాడుకుంటాడు, ఇంత అమౌంట్ ఇస్తా గవర్నమెంట్ కింద పాడుకుంటాడు, మనకు వర్కౌట్ కావాలి, అసలు వస్తలేడు, పార్కింగ్ ఉన్నట్టుకోవాలి, పార్కింగ్ లాట్లు బంద్, పిల్లల అమ్యూజ్మెంట్ పార్కులు బంద్, అట్లనే ఉన్నటువంటి రెస్టారెంట్స్ ఏదైతే అనుకుంటున్నాడు అవన్నీ కూడా బంద్ అయిపోయాయి. ఇదే సబర్మతి మీద చేసిన డెవలప్మెంట్ గురించి నేను చెప్తున్నా, సార్ చెప్పిన దాన్నే గుర్తు చేసి చెప్తున్నా. ఈ రోజు మీరు కనుక్కోండి, ఈ రోజు యాస్టీస్గా అవన్నీ బంద్ అయిపోయినాయి. అంటే అక్కడ వర్కౌట్ కాలేదు, కళ్ళ ముందర కనపడుతున్నది ఎక్స్పెరిమెంట్. మన అమ్యూజ్మెంట్ పార్కు, నైట్ లైఫ్, క్లబ్బులు తీసుకొచ్చి పబ్బులు తీసుకొచ్చి జనాలు ఎగిరి దుంకమని చెప్పి అన్న చెప్పినటువంటి భాగవతుల రూపంలో చేసేందుకు ప్రయత్నం చేయలే. మనం చేసింది 10,000 కోట్లతో ఏంటంటే ఓన్లీ 15 వంతెనలు, అదేవిధంగా కావాల్సినటువంటి నాలా స్ట్రాటజీ ప్లాను, రోడ్డు స్ట్రాటజీ ప్లాను, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, అట్ ది సేమ్ టైం మూసీకి ఇరువైపులా గ్రీనరీ పెంచుకుంటూ ట్రాఫిక్ని నిరోధించడం కోసం అవకాశం ఉన్నటువంటి రోడ్ల డెవలప్మెంట్ చేసుకోండి. ఇవన్నీ 16,000 కోట్లు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు ఎక్కువైనాయంటే ఆయన నైట్ లైఫ్ అంటున్నాడు కాబట్టి ఎక్కువైంది. దీంట్లోనే ఇంకో కుట్ర అంటే ఎంత అవకాశం వస్తే అంత దోచుకోవడానికి ప్రయత్నాలు ఎట్లుంటాయంటే వచ్చినటువంటి మూసీ నది పునరుజ్జీవాన్ని ఎట్లా చేసుకుందాం అనేటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదైతే కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి గోదావరి నదిని వెనక్కి తీసుకొని మేడిగడ్డ నుంచి సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి, నందిమేడారం, గాయత్రి పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్ దాటుకొని మిడిమాందేర్కి వచ్చి మిడిమాందేర్ నుంచి మల్లన సాగర్కి వచ్చి మల్లన సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కి వచ్చిన తర్వాత కొండపోచమ్మ నుంచి
హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మూసీలో మనం వాటర్ వేయాలి, దానివల్ల మొత్తం కూడా నీట్గా కిందికి పోతే గోదావరి జిల్లాను తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదకమైనటువంటి ఖర్చు కేవలం 1200 కోట్లు. కొండపోచమ్మ సాగర్ నుంచి తీసుకొని వచ్చి ఇక ఉన్నటువంటి మూసీలో వేయడానికి అయినటువంటి ఖర్చు, మనం ప్రతిపాదించినటువంటి ప్రాజెక్ట్ ఖర్చు విలువ 1200 కోట్లు. అది బై గ్రావిటీ. ఏం చేసిన పని లేదు. కానీ ఆడికెళ్ళి పెడితే బాగలేదు, డైరెక్ట్ మల్లన్న సాగర్ నుంచే తీసుకొని వద్దాం, మల్లన్న సాగర్ నుంచి తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పేసి ఈ దాన్ని ప్రాజెక్టు డిజైన్ మార్చి మల్లన్న సాగర్ నుంచి తీసుకొని వచ్చి 7200 కోట్లు చేశారు ప్రాజెక్ట్ వర్క్. 11,000 1200 కోట్ల లోపల అయిపోయేది 7200 కోట్లు చేసిరు. అయితే నర్సన్ అనేది ఏంటంటే ఇంకా మళ్ళీ 11,000 ఏమో చేసిరు అంటుండు. అది నేను అప్డేట్ కాలేదు. నాకు తెలిసి అయితే 7200 కోట్ల దగ్గరనైతే ప్లాన్ ఉన్నది. అంటే ఒక 6000 కోట్ల రూపాయలు మళ్ళీ పెంచింది. దేనికి పెంచింది? అది మెగా ఉంది. గమ్మత్ ఏంటంటే ప్రాజెక్టు ఈయన కూర్చొని తయారు చేయడు, లేకపోతే ఇంజనీర్లను కూర్చోబెట్టుకొని చూడడు, లేకపోతే ప్రభుత్వ అధికారులను కూర్చోబెట్టుకొని చూడడు. ఆ మెగా కృష్ణారెడ్డి అంటూ ఇంటికాడ కూర్చొని తయారు చేసుకొని వచ్చి ఇస్తే ఇది సంతకం పెట్టి అప్రూవల్ చేస్తాడు. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ఎట్లుంటుందో కూడా తెలియదు, ఎట్లా వస్తుందో కూడా తెలియదు. ఆల్రెడీ కొండపోతామని దగ్గరకు ఉన్నది 1200 కోట్లతో అయిపోతుంది అన్నప్పుడు మల్లన్న సాగర్ నుంచి ఎందుకు పెడుతున్నావు? సింపుల్ ప్రశ్న. దీనికి ఇప్పటివరకు ఎవరు సమాధానం చెప్పారు. డిపిఆర్ అయిపోయింది అనేమో మనం అంటున్నాం నర్సన్న. అంతకుముందుకు ఒకసారేమో గవర్నమెంట్ వెబ్సైట్లో పెడతాడు 1,00,000 కోట్లు అని. ఏమైందా 1,00,000 కోట్లు అంటే ఎవరన్నారు 1,00,000 కోట్లు అని అంటే మీకు గవర్నమెంట్ వెబ్సైట్ ఉందా అంటే తెగార్తలకు డిలీట్ చేస్తాడు. శ్రీధర్ బాబు ఆయన ఒకటి చెప్తాడు, ఎవరు చెప్పారు 1,00,000 కోట్లు అని చెప్పి అని. బట్టి విక్రమార్క మాడితే ఆయన ఒకటి చెప్తాడు. ఫైనల్గా కూడా ఈ ప్రాజెక్ట్ వరకు ఇంత అని చెప్పేసి ఒక కొలిక్కి వచ్చినప్పుడు దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అసెంబ్లీలో కానీ ఇక్కడ కానీ ఫస్ట్ ఆ ప్రాజెక్టు డిపిఆర్ని టేబుల్ ప్లేస్ చేయాలి. టేబుల్ మీద ప్లేస్ చేసి అందరు సభ్యులకు ఇచ్చి ఇది మా డిపిఆర్, దీని మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాట్లాడరు అనాలి. ఇప్పటివరకు ఎవరికి చెప్తలేరు బయటికి డిపిఆర్. ఆన్లైన్లో పెట్టవచ్చు కదా, నువ్వేం దొంగ పని చేస్తలేవు కదా, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా. నువ్వు దొంగ పని చేస్తలేవు, లంగ పని చేస్తావు, ఎందుకు పెడతలేవు? ఏది కారణం? దాన్ని అర్థం చేసుకోవాలి. వస్తున్నటువంటి బఫర్ జోన్ ఏంది, రిస్ట్రిక్టెడ్ ఏరియా ఏంది, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి నదికి సంబంధించినటువంటి ఏరియా ఏంది, వీటన్నింటినీ దశల వారీగా అర్థం చేసుకుంటేనే రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. నాకు నచ్చలేదు కాబట్టి ఈ కాలనీని తీసేస్తా, నాకు నచ్చింది కాబట్టి ఈ కాలనీ గుంజుకుంటా, ఇట్లా కాదు కదా చేయాల్సింది డెవలప్మెంట్ అనేది. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆశ్రయించారు, కార్తిక్ రెడ్డి గారే పోయారు, కేసు నడుస్తున్నది, పెండింగ్ ఉన్నది, వస్తుంది జడ్జిమెంట్. గ్రీన్ ట్రిబ్యునల్స్ కూడా చూసుకుంటే మూకోవు. ఎందుకు చెప్తున్నా అంటే మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు ఇసుక తవ్వకాలు చేస్తే, శాండ్ మైనింగ్ ఇష్టం వచ్చినట్టు చేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ కేసేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కు 150 కోట్ల ఫైన్ వేసింది. 150 crores ఫైన్ చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అదే పట్టిసీమ కాడ మళ్ళీ అదే శాండ్ మైనింగ్ చేస్తే అదే చంద్రబాబు నాయుడుకి 120 కోట్ల ఫైన్ వేసింది గ్రీన్ ట్రిబ్యునల్. మరి ఈయన రేవంత్ రెడ్డికి ఏమేస్తో చూద్దాం, మనం కూడా వెయిట్ చేద్దాం. అంటే లీగల్గా కొట్టాల్సినటువంటి బ్యాటిల్ నడుస్తూనే అట్ ది సేమ్ టైం పబ్లిక్కి ఇవన్నీ విషయాలు అర్థం కావు కాబట్టి సింపుల్ లాజిక్లా నేను మంచి చేస్తా అంటే మనం వద్దట్టం అన్నట్టుగా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక లంగతనాన్ని, మోసాన్ని, నేను ఏదో మంచి చేయబోతుంటే ఏదో కేటీఆర్ వద్దంటుండు, నేను ఏదో మంచి చేయబోతుంటే ఏదో బీఆర్ఎస్ వద్దంటుంది అనేటువంటి ఒక కుట్రాపూరితమైనటువంటి వాక్యాలు బయటకు తీసుకొస్తున్నాడు. కానీ అది వాస్తవం కాదు. 16,000 కోట్ల రూపాయలతో మనం చేసినప్పుడు ఒక్కటంటే ఒక ఇల్లు కూడా తీసే పరిస్థితి లేకుండే, ఎవరు నిర్వాసితులు అయ్యే పరిస్థితి లేకుండే. అటువంటిది నువ్వు 1,00,000 కోట్లకు పోయినప్పుడు, ఇంకా అధునాతనంగా చేసినప్పుడు, ఇంకా అద్భుతంగా చేసినప్పుడు వాళ్ళకి ఇంకా లబ్ధి జరగాలి. అటువంటిది వాళ్ళని నిర్వాసితులు ఎందుకు చేస్తున్నావు అనేది మన పాయింట్. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాడు, ఇస్తే డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఇందాక మనోడు ఒక మంచి పాయింట్ చెప్పాడు. చిన్న చిన్న కుటుంబాలు, ఒకటే ఇంత 4 కుటుంబాలు ఉంటాయి. చిన్న తండ్రి ఒక్కడే, 4 కొడుకులు పెళ్లి అయినాయి, ఇప్పుడు 4 కుటుంబాలు అయినాయి. నువ్వు ఐలు కూడా కొట్టి ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నావు, మరి మిగతా 4 ఎక్కడ పోవాలి? 4 కుటుంబాలు అన్నట్టు ఇప్పుడు అవి ఒకటి కాదు, మరి మిగతా 4 ఎక్కడ పోవాలి? వాడు చిన్న ఇంట్లో వాడు ఒక్కొక్క రూమ్ మీద అడ్జస్ట్ చేసుకుని బతుకుడు. నువ్వు ఇచ్చే డబల్ బెడ్రూమ్లో ఉంటే ఒకడు ఉంటాడు, తప్పితే 2 ఉంటారు, మిగతా 3 ఎక్కడ పోవాలి? ఈ సమస్య ప్రధానమైనది. ఇది తప్పితే ఇంకోటి ఏమంటున్నాడు, మీకు ఇబ్బంది కలగకుండా నేను టీడీఆర్ ఇస్తా అంటున్నాడు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఇస్తా అంటున్నాడు. ఇంకా పెద్ద మోసం అది. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఏందో ఇవన్నీ అర్థం కాదు ఇప్పటివరకు. నీ పుణ్యాన నువ్వు ఏమాత్రం వచ్చినావో ఆ చండాల ముఖం వేసుకొని కానీ దయ మొత్తం హైదరాబాద్ సంకనాకపోయింది రియల్ ఎస్టేట్. అసలు బిల్డింగ్ కడతలే లేడు, ఇంకా బిల్డింగ్ మీద ఇంకో ఫ్లోర్ కట్టమంటే నేను టీడీఆర్ తీసుకొని అసలు బిల్డింగ్లే కడతలేరా నాయన అంటే, ఇప్పుడు నేను ఒకవేళ 10 ఫ్లోర్లు కడితే నేను ఒక 2 ఫ్లోర్లు ఎక్స్ట్రా డీవియేషన్ పోయి కట్టుకోవడానికి టీడీఆర్ కొనుక్కొని వేసుకోవాలి.
అసలు 10 ఫ్లోర్ కడతాడే లేడా, ఇంకా 12 ఫ్లోర్ కట్టాలి. అంటే నీకు టీడీఆర్ పేరుతోని నీకు ఇచ్చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చి నీ నెలకి ఎలగొడితే నా పని అయిపోతుంది. ఇంకా తర్వాత నీ సావు నువ్వు సావు. టీడీఆర్ పేరుతో నువ్వు ఇచ్చేటువంటి అమౌంట్స్, మార్కెట్లో జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్, టీడీఆర్కి ఇచ్చేటువంటి 100% అమౌంట్ ఎక్కడ రాదు. మాక్సిమం 30% వస్తుంది. మాక్సిమం 30% వస్తుంది. నువ్వు ₹1 కోటి టీడీఆర్ ఇస్తావు అనుకో, 30 లక్షలు కూడా రావు. మళ్ళీ 30 లక్షలు ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి అనుకో, దానికి మళ్ళీ 18% ట్యాక్స్ కట్టుకోవాలి గవర్నమెంట్ ఐటీకి. మళ్ళీ 30 లక్షల 18% వాడు గవర్నమెంట్ కట్టాలి. వానికి వచ్చేది పాపం. ఆ వచ్చిన వైట్ అమౌంట్లో కూడా 18% ట్యాక్స్ పోయిన తర్వాత ప్రజలకు వచ్చేది ఏంటి? అది టీడీఆర్ 30% అమ్మితే. ఈయనేం చేసి నువ్వు లేదు టీడీఆర్ అమ్మకం ఉంటుంది, నేను కొత్త రోజులు తీసుకొస్తాను, మొన్న ఒక జీవో తీసుకొని వచ్చి ఇంతకుముందు 10 ఫ్లోర్ల తర్వాత టీడీఆర్లు యాక్సెప్ట్ చేసేది, నేను ఇప్పుడు 5 ఫ్లోర్ల నుంచి యాక్సెప్ట్ చేస్తున్నా. ఒక 5 ఫ్లోర్లు కట్టినోడు 6 ఫ్లోర్ వేసుకొని టీడీఆర్ తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఎవరైతే హైరేజ్ బిల్డింగ్లకు పోతున్నారో వాళ్ళు 5వ ఫ్లోర్ దాటిన తర్వాత ప్రతి ఒక్క ఫ్లోర్కు 10% టీడీఆర్ కొనాల్సిందే అని ఒక కొత్త రూల్ తీసుకొని వచ్చి మొన్న జీవో పాస్ చేసి. దాని వెనుక కుట్ర ఏంటంటే 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటి కూడా టీడీఆర్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ రిలీజ్ చేయలేదు. ఒక్కటి కూడా చేయలేదు. మరి ఎట్లా, ఎందుకు తీసుకొచ్చారు రూల్? ఏవైతే గతంలో ఉన్నటువంటి టీడీఆర్ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి 4 బ్యాచ్ ఏదైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి అన్నీ కూడా కొనుక్కొని పెట్టుకున్నారు. మొత్తం మార్కెట్ నువ్వు ఎక్కడైనా కనుక్కో, ఎవరైనా కనుక్కో, ఇప్పుడు వాళ్ళ దగ్గర తప్ప, రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబం దగ్గర తప్ప టీడీఆర్ హైదరాబాద్లో ఎవరి దగ్గర లేదు. కాబట్టి వాళ్ళని అందరినీ ముందే హింటిచ్చి అన్ని మీరు కొనుక్కోర్రా అని చెప్పి వాళ్ళని బాగుపరచడానికి జీవో తీసుకోవచ్చు. అంటే ఏ పని చేసినా వాడు ఒక పని ఆలోచన చేసిన మైండ్లో అంటే 100% దాని వెనక స్వప్రయోజనం ఉంటుంది. ఇంకా వేరే పని ఉండనే ఉంటుంది. పబ్లిక్ కోసం ఆలోచన చేసి ఇది ప్రజలకు పనికొస్తుందనే ఆలోచన ఒకటంటే ఒకటి లేదు. జరుగుతున్నటువంటి ఈ చర్చలు ప్రజల దృష్టికి సమగ్రంగా చేరాలంటే ఇప్పుడు నరసన చేసే ప్రయత్నం మంచిది. చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తుండు, మనం పెట్టాలి, మనం మాట్లాడాలి, చాలా విషయాలు చాలా మందికి చెప్పొస్తలేదు. కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసిన ప్రజెంటేషన్ ఇవ్వరాకపోవచ్చు. కొన్ని విషయాలు మనం స్పష్టంగా చెప్పాలి అని చెప్పేసి పదే అనుకొని ఒక 10 డేస్ నుంచి వారు ఆలోచన చేసి పర్యావరణానికి సంబంధించింది, ప్రకృతి ప్రేమికుడు కాబట్టి ఎంకైనా కంపల్సరీ ఉండాల్సిందే. మనం ప్రొఫెసర్ పిలుచుకున్నాం. నీ దగ్గరికి వెళ్ళి కూడా మూసి బాగానే పోతుంది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, నల్గొండలు కూడా నువ్వు కూడా రా అని చెప్తే మంచి ప్రయత్నం. ఈ తెలంగాణ సోషల్ ఫౌండేషన్ కూడా కేసీఆర్ గారు ఇనాగ్రేట్ చేసిందే. ఏ ఇయర్ అన్న 2012లో రాజ్ బంజారాల వారే వచ్చి ఇనాగ్రేట్ చేసి అప్పటి నుంచి ఇట్లా అంటే ఒక న్యూట్రల్ వేదిక మీద నుంచి మనం మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈ తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ముందుకు వస్తుంది. దానికి ఎప్పుడు ఏది మాట్లాడినా పొద్దున మా శ్రీధర్ సార్ ఏదైనా ఇష్యూ రాగానే ఇష్యూ డిస్కస్ చేసి దాని మీద ఒక విశ్లేషణ ఎట్లా చేస్తే బాగుంటుంది. వారు కూడా పూర్తి సహకారంతో ఈరోజు ఇంత మంచిగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. కానీ నేను ఒకటే గుర్తు చేస్తే, దయచేసి నీ బిడ్డ మీద ప్రేమ ఉంది, మనం 100 కోట్ల రూపాయలతో పెద్ద బిల్డింగ్ కట్టించినాం, అల్లుని గిఫ్ట్ ఇచ్చినాం ఆంధ్రునికి, మాకేం అభ్యంతరం లేదు అనే సొంత విషయం. దాన్ని మేము ప్రశ్నించాం. 100 కోట్లతో ఇల్లు కట్టుకొని అల్లునికి గిఫ్ట్ ఇచ్చుకో, దాని గురించి మేము మాట్లాడాం. కానీ దయచేసి 100 కోట్ల ఇల్లేవో నీ అల్లునికి, నీ బిడ్డకు, నీ మనవనికి అక్షరాభ్యాసం చేసుకుంటూ మంచిగా విలాసవంతమైన జీవితం గడుపుకొని పేదల జోలికి వచ్చి వాళ్ళ ఇళ్లకు జొరబడి వాళ్ళ ఇళ్లకి వెళ్ళి పంపించి వాళ్ళ బ్రతుకులను కూలుస్తామంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి అతను హెచ్చరిస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎస్, నీ అల్లునికో నీ బిడ్డకు కట్టించావు కదా 100 కోట్ల రూపాయల బిల్డింగ్, మా వాళ్ళకు కూడా కట్టి. లేకపోతే ఇప్పుడు నేను చెప్పినా కదా, మనిషికి ₹1 కోటి ఇస్తే కూడా 10,000 కోట్లు కాబట్టి అసలు నాకు ఇప్పటివరకు అర్థమైతే నేను ఖర్చు ఎక్కడ పోతుంది, ఏం చేస్తారండి, ఎడికెళ్ళి తీసుకొస్తున్నాను. సరే రేస్ కోర్స్ వాళ్ళని పిలిచిండు, వాళ్ళకి ముచ్చట చెప్పింది, వాళ్ళతో సంతకం పెట్టించుకొని మీకు ఇక్కడ వేరే దగ్గర ఇస్తా అన్నాడు. వాళ్ళని జమ చేసుకోండి, మొత్తానికి వాళ్ళ కాడ ఉన్నటువంటి ల్యాండ్ జమ చేసుకోండి. ఉస్మానియా కూడా అంతే, మీకు వేరే కాదు. అరే మనం ఉస్మానియాని బాగు చేస్తామంటేనేమో హెరిటేజ్ అని చెప్పేసి పెద్ద పంచాయతీ అప్పుడు అన్నీ హైకోర్టు 100 ఎకరాలు. ఇదంతా దేనికోసం జరుగుతుంది అంటే కార్పొరేట్ వ్యవస్థలో జరగబోతున్నటువంటి అతిపెద్ద ఘరానా మోసం, మహాత్మా పేరుతో జరుగుతున్నటువంటి మహామోసం. మహాత్మా పేరుతో మహామోసం. దయచేసి దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి ఎక్కడ ఏ సందర్భం వచ్చినా గోరెడ్డి వారు చెప్పినట్టు, ప్రొఫెసర్ గారు చెప్పినట్టు, శ్రీధర్ అన్న చెప్పినట్టు మన వంతుగా మనం స్పందించాలి. విద్యార్థులకు మీరు ముందాలి. కొంతమంది అంటారు విద్యార్థులకు ఎందుకై, విద్యార్థులు అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ మీదనో విద్యా వ్యవస్థ మీదనో సమస్యల గురించి మాట్లాడతారని కాదు, తప్పది. సామాజిక స్పృహ ఉండాలి మనిషి అంటోనికి. విద్యార్థులు ఏ విషయం మీదైనా మాట్లాడతారు. నువ్వు ఏ లంగ పని చేసినా ప్రశ్నిస్తారు, ఏ దొంగ పని చేసినా ప్రశ్నిస్తారు. ప్రతి దగ్గర అదే కదా జరుగుతున్నది. ఏ చిన్న విషయం తీసుకున్నా లంగతనము, మోసము, అబద్ధాలు ఎక్కడైనా తీసుకోండి. కాబట్టి దయచేసి జరుగుతున్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని సందర్భం వచ్చినప్పుడు అందరం ప్రశ్నిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరైతే బాధితులు ఉన్నారో, నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడి ముందుకు సాగాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. దీన్ని వెనక్కి తీసుకునేంత వరకు
నిజమైనటువంటి డిపిఆర్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసేటువంటి ఏ శుద్ధీకరణ అయినా ఏ సుందరీకరణ అయినా సరే మేమందరం సహకరిస్తామని చెప్పి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ.